పద్దుల మీద మరి గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదే రకంగా జాఫర్ హుస్సేన్ గారు, గౌరవనీయులు కేపీ వివేకానంద్ గారు, ప్రభాకర్ గారు, సున్నో రాజయ్య గారు, ఆర్ కృష్ణయ్య గారు, రామ్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా మాట్లాడారు అధ్యక్ష. కానీ సంతోషించదగ్గ విషయం ఏమంటే ఇందాక ఆర్ఎండ్బి మినిస్టర్ గారు చెప్పినట్టే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా ప్రస్తావన మరి ఎక్కువ వరకు ఇరిగేషన్ మీద ఉండింది అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా మరి ప్రస్తావన ఎక్కువగా రాలేదు. కానీ చెప్పాల్సిన అంశాలు మాత్రం చాలా ఉన్నాయి అధ్యక్ష. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాటికి సంబంధించిన వివరాలు మొత్తంగా సభ ముందు మరి పద్దుల్లో చర్చలో భాగంగా పెట్టే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, పురపాలనా విభాగంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి పురపాలన అనే పదానికి నిర్వచనమే అధ్యక్ష పౌరులతో కూడిన, పౌరుల భాగస్వామ్యంతో కూడిన పరిపాలన. ఆ దిశగా చాలా అడుగులు ముందుకేస్తా ఉన్నాం అధ్యక్ష. చాలా రకాల సంస్కరణలు, చాలా కొత్త ఇనిషియేటివ్స్, చాలా కొత్త కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఒక్కసారి ఇది పద్దుల చర్చ కాబట్టి ఒక్కసారి కేటాయింపులే కనుక చూసుకున్నట్టయితే అధ్యక్ష, ఈసారి మొత్తంగా పురపాలక శాఖకు 5,599 కోట్ల బడ్జెట్ను కేటాయించుకున్నాం అధ్యక్ష. అయితే బడ్జెట్లోనే గౌరవ ఆర్థిక మంత్రి గారు వారి ప్రసంగంలోనే చెప్పారు అధ్యక్ష, బడ్జెటేతర అవుట్ ఆఫ్ బడ్జెట్ సపోర్ట్ కూడా తప్పకుండా తీసుకుంటామని చెప్పారు అధ్యక్ష. నేను తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేసేది అధ్యక్ష, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించారు అధ్యక్ష. మొత్తంగా ఈ 5,599 కోట్లకు అదనంగా మరొక 5,000 కోట్లు కూడా రుణాన్ని సేకరించి మొత్తంగా 10,600 కోట్ల రూపాయలతో మనం ఈ సంవత్సరం చాలా పెద్ద మొత్తంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే పట్టణాలు ఈరోజు మన జిఎస్డిపి తీసుకున్నట్టయితే, రాష్ట్ర జిఎస్డిపి తీసుకున్నట్టయితే దాదాపు 60% దాకా కూడా జిఎస్డిపి మనకు పట్టణాల నుంచే వస్తూ ఉంది అధ్యక్ష. ఈ దేశంలో కూడా ఎక్కడ చూసినా ఇది ఒక బెంచ్ మార్క్ అధ్యక్ష. మరి ఆ రకంగా పట్టణ అభివృద్ధి మీద, పట్టణంలో కల్పించాల్సిన వసతుల మీద చాలా కాన్సన్ట్రేటెడ్ ఎఫర్టు ఈ సంవత్సరం ఈ పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడం ద్వారా చేయబోతా ఉన్నామని చెప్పి గౌరవ సభ్యులందరికీ తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒకసారి ఎందుకంటే మా మిత్రులు చాలామంది మాట్లాడిన జాఫర్ హుస్సేన్ గారు కానీ, ప్రభాకర్ గారు కానీ జిహెచ్ఎంసీ గురించి, హెచ్ఎండబ్ల్యూఎస్ గురించి మాట్లాడారు అధ్యక్ష. ముందు హెచ్ఎండబ్ల్యూఎస్, జిహెచ్ఎంసీ గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను మిగతా పట్టణాల జోలికి వాటి విషయం కూడా చెప్తాను అధ్యక్ష. జిహెచ్ఎంసీ బడ్జెట్ కేటాయింపు, జిహెచ్ఎంసీ ఏర్పడ్డది 2007-8 సంవత్సరం అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఆశించాను అధ్యక్ష, కొంతమంది కనీసం మన ప్రతిపక్ష సభ్యులు మరి సుదీర్ఘకాలం అనుభవం ఉన్న వాళ్ళు మొట్టమొదటిసారిగా జిహెచ్ఎంసీకి చరిత్రలో ఏనాడు లేని విధంగా 1000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తారేమో అనుకున్నాను అధ్యక్ష. కానీ వారి వైపు నుంచి మాత్రం అలాంటిదేం వినబడలేదు అధ్యక్ష. ఒకసారి జిహెచ్ఎంసీ ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు స్టేట్ బడ్జెట్ నుంచి ఇచ్చిన సపోర్ట్ కనుక చూసినట్టయితే అధ్యక్ష, 2007-8 సంవత్సరంలో కేవలం 67 కోట్లు మాత్రమే కేటాయించారు. 8-9 సంవత్సరంలో 72 కోట్ల అధ్యక్ష. 9-10 సంవత్సరంలో 74 కోట్ల అధ్యక్ష. 2010-11లో 96 కోట్లు, 11-12లో 98 కోట్లు, 12-13లో 173 కోట్లు, 13-14లో 173 కోట్లు. అంటే ఏనాడు కూడా మరి జిహెచ్ఎంసీ ఏర్పడ్డ నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా కనీసం 175 కోట్లు కూడా దాటి గత ప్రభుత్వాలు కేటాయించలేదనేది వాస్తవం అధ్యక్ష. ఇది నేను సాధికారంగా చెప్తున్న లెక్క అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష 2014-15లో మొట్టమొదటి బడ్జెట్ మా గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినప్పుడు జిహెచ్ఎంసీకి స్టేట్ బడ్జెట్ నుంచి ఇచ్చిన మొట్టమొదటి మొత్తం అధ్యక్ష 376 కోట్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. 2015-16లో 378 కోట్ల అధ్యక్ష. 16-17లో కొద్దిగా తక్కువ పెట్టాం, కానీ 17-18లో రికార్డు స్థాయిలో 1000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్కి మంచినీటిని అదే రకంగా సివరేజ్ వ్యవస్థను మొత్తం చూసే హెచ్ఎండబ్ల్యూఎస్ సంస్థ ఏదైతే ఉన్నదో దాని లెక్కలు కూడా చూసినట్టయితే 2005 నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే మరి 2005-6లో కేవలం 319 కోట్లు, 6-7లో 290 కోట్లు, 7-8లో 368 కోట్లు, 8-9లో 308 కోట్లు, 9-10లో 490 కోట్లు, 2010-11లో 620 కోట్లు, 11-12లో 434 కోట్లు, 12-13లో 600 కోట్లు, 13-14లో 600 కోట్ల అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ నిధుల కేటాయింపులు చూసుకున్నట్టయితే చరిత్రలో ఏనాడు లేని విధంగా హైదరాబాద్ నగర ప్రజలకు
మంచినీటి సౌకర్యాన్ని సత్వరమే కల్పించాలి. హైదరాబాద్లో షరామామూలుగా ప్రతి ఎండాకాలంలో జరిగే ఈ ఖాళీ కుండల ప్రదర్శనలు బంద్ కావాలన్న ఉద్దేశంతో 2014-15లో 600 కోట్లు, 15-16లో మొట్టమొదటిసారి 1020 కోట్లు, 16-17లో 1000 కోట్లు, 17-18లో అంటే ఈ సంవత్సరం బడ్జెట్లో అధ్యక్ష రికార్డు స్థాయిలో 1420 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. కేవలం బడ్జెట్ కేటాయింపులే కాదు అధ్యక్ష, ఇంకోవైపు మా ఇంటర్నల్ ఎఫిషియన్సీస్ పెంచుకుంటూ అంటే సంస్థలు స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో జిహెచ్ఎంసీని ఒకవైపు మరి బడ్జెట్ కేటాయింపులో పెద్దపీట వేస్తూనే హైదరాబాద్ నగర ప్రజలకి మంచి సౌకర్యాలు అందించే ప్రయత్నం చేస్తూనే ఇంకోవైపు ఇంటర్నల్ ఎఫిషియన్సీస్ పెంచుకుంటూ వారి వనరులను కూడా పెంచుకునే దిశగా కూడా వారిని ప్రేరేపిస్తూ ఉన్నాం అధ్యక్ష, ఉద్యుక్తులను చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో అధ్యక్ష ఈసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఇది కూడా గమనించాలని కోరుతా ఉన్నాను గౌరవ సభ్యులందరూ కూడా. 2006-7లో ఆనాడు ప్రాపర్టీ ట్యాక్సెస్ ఇంకొక మాట కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను, విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. 15-16 సంవత్సరాల కిందట హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచలేదు, ఎక్కడ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ జిహెచ్ఎంసీ ఏనాడు పెంచలేదు. ఆనాడు జరిగింది కూడా సెల్ఫ్ అసెస్మెంట్ అధ్యక్ష, అంటే స్వీయ ధృవీకరణ ఎవరి ద్వారా చేసుకుని జిహెచ్ఎంసీకి నేను ఇంత కట్టాల్సి ఉంటుంది, నాకు మీరు ఇచ్చిన అంచనా ప్రకారం అని చెప్పి సబ్మిట్ చేశారు అధ్యక్ష. ఆ లెక్కన చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ ఇంప్రూవ్మెంట్ కూడా చేశామో ఒకసారి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2006-7లో జిహెచ్ఎంసీ యాన్యువల్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ 290 కోట్లు మాత్రమే అధ్యక్ష. 7-8లో 315 కోట్లు అధ్యక్ష. 8-9లో 326 కోట్లు, 9-10లో 494 కోట్లు, 10-11లో 520 కోట్లు, 12-13లో 787 కోట్ల అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 14-15 నుంచి చూసుకున్నట్టయితే 14-15వ సంవత్సరంలో 1078 కోట్లు ప్రాపర్టీ ట్యాక్సెస్ రూపంలో జిహెచ్ఎంసీకి వచ్చినాయి అధ్యక్ష. 15-16లో 1029 కోట్లు వచ్చినాయి అధ్యక్ష. అప్పుడు 5,45,000 ఇండ్లకి ఎవరైతే మరి 1,200 కంటే తక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నారో వారికి మాఫీ చేస్తే కూడా మనకి మరి గత సంవత్సరం వచ్చిన మొత్తంతో దాదాపుగా సరిసమానంగా 1029 కోట్లు వచ్చినాయి అధ్యక్ష. అదే రకంగా ఈ సంవత్సరం అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో మనం ఉన్నాం. మరి ఇప్పటి వరకే నాకున్న సమాచారం మేరకు 1053 కోట్ల రూపాయల చరిత్రలో ఏనాడు లేనంత పెద్ద మొత్తంలో జిహెచ్ఎంసీ తన ఇంటర్నల్ ఎఫిషియన్సీని పెంచుకోవడం ద్వారా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కూడా పెంచుకుంది అధ్యక్ష. హెచ్ఎండబ్ల్యూస్ విషయానికి వస్తే అధ్యక్ష, ఈరోజు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఖాళీ కుండల ప్రదర్శనలు గతానికి చరిత్రలోనే పరిమితమయ్యే విధంగా ఈరోజు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు కూడా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్గా మారే క్రమంలో హైదరాబాద్ ఎంసీహెచ్లో విలీనమైన చుట్టుపక్కల మున్సిపాలిటీలు అన్నింటికీ కూడా నీళ్లు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో 1900 కోట్ల రూపాయలతో ఏ కార్యక్రమాన్ని అయితే తీసుకున్నామో మంచి నీళ్ళనిచ్చే కార్యక్రమం, ఆ క్రమంలో భాగంగా అధ్యక్ష ఇది మా కథనం కాదు అధ్యక్ష, ఒక పత్రిక, ఆ పత్రిక రాసిన ఒక చిన్న మాట అధ్యక్ష. అందులో రాసింది ఏమంటే ఏ రకంగా ఇంటర్నల్ ఎఫిషియన్సీస్ పెంచుకున్నామని చెప్పేదానికి మాత్రమే తార్కాణంగా ఇది చెప్తా ఉన్నాను అధ్యక్ష. గత దశాబ్దంగా జలమండలి పరిధిలో సుమారు 1350 కిలోమీటర్ల మార్గంలో నూతనంగా మంచినీటి సరఫరా పైప్ లైన్లు ఏర్పాటు చేయగా ఈసారి రికార్డు సమయంలోనే కేవలం 90 రోజుల వ్యవధిలోనే 1000 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుకోవడం విశేషం. ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, పత్రికలు తమంతట తాముగా స్వయం జనరల్గా పత్రికలు గవర్నమెంట్ అంటే క్రిటికల్గా ఉంటాయి అధ్యక్ష. మరి అలాంటి పత్రికలు కూడా ఈరోజు బ్రహ్మాండంగా జలమండలి తన ఎఫిషియన్సీని పెంచుకుంది. ఏ పత్రిక చెప్పమంటే కూడా చెప్తాను, మరి ఎవరు అక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అధ్యక్ష ఈ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోయే క్రమంలో చాలా స్పష్టంగా మా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం అధ్యక్ష. మళ్ళీ ఒకసారి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, 5,599 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా అవుట్ ఆఫ్ బడ్జెట్ ఇంకొక 5,000 కోట్లు కూడా తీసుకోబోతా ఉన్నాం అధ్యక్ష. దానికి కూడా ఏ రకంగా ఖర్చు పెట్టబోతా ఉన్నామో దాన్ని కూడా చెప్తాను అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఈ పురపాలక విభాగం కొన్ని ప్రాధాన్యతలు తీసుకుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాకు దిశానిర్దేశం చేసినారు అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు కోరుకునేది పట్టణాల్లో కనీస సౌకర్యాలు కావాలి, అందులో ముఖ్యంగా శానిటేషన్, క్లీన్లీనెస్ తీసుకోవాలి, పబ్లిక్ టాయిలెట్స్ ఉండాలి, ఎక్కడికక్కడ ఇన్సానిటరీ లాట్రిన్స్ కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ అంటా ఉంది, మనం స్వచ్ఛ తెలంగాణ అంటున్నాం, స్వచ్ఛ హైదరాబాద్ అంటున్నాం. కాబట్టి ఆ కోణంలో శానిటేషన్, క్లీన్లీనెస్ ఒక టాప్ ప్రయారిటీగా తీసుకున్నాం అధ్యక్ష. వాటర్ సప్లై మెరుగుపరచాలి, రోడ్లు పార్కుల మెయింటెనెన్స్ని మెరుగుపరచాలి, అదే రకంగా క్రమబద్ధంగా ప్రణాళికబద్ధంగా పట్టణాల గ్రోత్ ఉండాలి, రెగ్యులేటెడ్ గ్రోత్ ఉండాలనే కోణంలో నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ బాడీస్ కానీ, మరి పరిశుభ్రమైన నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెట్స్ కానీ,
మోడల్ గ్రేవ్ యార్డ్స్ కానీ, అదే రకంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ, మోడర్నైజేషన్ ఆఫ్ స్లాటర్ హోమ్స్ కానీ, ఇవన్నీ మా ప్రాధాన్యతలుగా పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ కోణంలో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కార్యక్రమాలు తీసుకోవడం మాత్రమే కాకుండా చాలా రకాల సంస్కరణలు కూడా తీసుకొని వచ్చినాం అధ్యక్ష. రిఫార్మ్స్ అండ్ ఇనిషియేటివ్స్, ఈ రెండింటిని సమపాలనలో ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో చాలా కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో, ప్రధానమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకున్నారు అధ్యక్ష. స్వచ్ఛ భారత్ మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలోని అన్ని పట్టణాలకు, ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఏ రకంగా ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా చేయవచ్చో చేసి చూపెట్టింది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు స్వచ్ఛ హైదరాబాద్ ఒక కార్యక్రమం అయితే, మరి మిషన్ భగీరథ రూపంలో ఒక మాట స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా నేను మీ అందరితో కూడా, గౌరవ సభ్యులందరితో కూడా సంతోషంగా షేర్ చేసుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఈ జూన్ 2వ తారీఖు కల్లా, ఈ రాబోయే జూన్ 2వ తారీఖు కల్లా మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కల్లా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం అధ్యక్ష. తెలంగాణలోని అన్ని పట్టణాల్లో, తెలంగాణలోని 73 పట్టణాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన లేని ODF పట్టణాలుగా డిక్లేర్ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాలు, GHMCలో తీసుకున్న వివిధ సంస్కరణల వల్ల గత సంవత్సరం 274వ స్థానంలో స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్ లో ఉన్న హైదరాబాద్ పట్టణం ఈ సంవత్సరం 19వ స్థానానికి ఎగబాకిందనే విషయాన్ని కూడా నేను గౌరవ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ 19వ స్థానం నుంచి టాప్ 5లోకి రావాలనే ఒక ప్రయాస కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల కొంతమంది గౌరవ సభ్యులు మాట్లాడుతూ అన్నారు అధ్యక్ష, కొత్తగా ఏ వాహనాలు కొనలేదన్నారు అధ్యక్ష. అది పూర్తిగా సత్యదూరం అధ్యక్ష. ఒక హైదరాబాద్ మహానగరంలోనే 2000 ఆటో టిప్పర్లను కొనుగోలు చేశాం. గతంలో హైదరాబాద్ పట్టణంలో ప్రతిరోజు 3500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 2000 ఆటో టిప్పర్లను GHMCకి సమకూర్చడం మూలాన ఈరోజు ఆ 3500 మెట్రిక్ టన్నుల చెత్త దాదాపు 1000 టన్నులు పెరిగి 4500 టన్నుల చెత్త ఈరోజు ప్రతిరోజు హైదరాబాద్లో సేకరిస్తా ఉంది GHMC అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపు మరొక 500 ఆటో టిప్పర్లను పెంచబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఒకవైపు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఇంటింటికి నీరిచ్చే కార్యక్రమం, దానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే పట్టణ ప్రాంతాలకు సంబంధించినంత వరకు మనకు RWS డిపార్ట్మెంటే బల్క్ సప్లై చేయబోతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే వారు కృష్ణా గోదావరి జలాలను వారే డైరెక్ట్ గా ట్యాప్ చేసి ఇంటేక్ వెల్ ట్రీట్మెంట్ చేసి ఆ ట్రీటెడ్ వాటర్ ని మనకి వివిధ పట్టణాల్లో ఇవ్వబోతా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి పట్టణాభివృద్ధి సంస్థ పురపాలక శాఖ చేయాల్సింది అధ్యక్ష. ప్రతి పట్టణంలో కూడా ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్, ELSRs ఎక్కడ అవసరం ఉంటే ELSRలు, OHSRలు ఎక్కడ అవసరం ఉంటే OHSRలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామీణాభివృద్ధి శాఖతో సంయుక్తంగా కలిసి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మరి మిషన్ భగీరథ కార్యక్రమం కూడా ఈరోజు దేశం మొత్తం ఆదర్శంగా చూస్తున్న ఈ కార్యక్రమంలో తప్పకుండా ప్రతి పట్టణంలో, ప్రతి ఇంటికి కూడా గతంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో, నగర పంచాయతీ మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్లలో 150 లీటర్లు ఏదైతే ఇస్తామని చెప్పారో అధ్యక్ష, దాన్ని తప్పకుండా సకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తీసుకున్న వివిధ సంస్కరణల్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ ఒక సంస్కరణ తీసుకొని వచ్చాము అధ్యక్ష. హైదరాబాద్ పట్టణంలో ఈరోజు జనాభా దాదాపుగా 1 కోటి దాకా ఉంది అధ్యక్ష. సెన్సస్ ప్రకారం చూస్తే 67 లక్షలు ఉన్నప్పటికీ కూడా మరి ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా కలుపుకుంటే దాదాపు 1 కోటి మంది ఈరోజు నివాసం ఉంటున్న ప్రాంతం హైదరాబాద్ అధ్యక్ష. ఇక్కడ విచ్చలవిడిగా మరి గతంలో కార్యక్రమాలు జరగడం, గ్రోత్ కూడా ఇష్టారీతిన జరగడం మూలాన ఈరోజు అన్రెగ్యులేటెడ్గా, హ్యాఫజార్డ్గా చాలా కన్స్ట్రక్షన్స్ కానీ, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ వచ్చి ఉన్నాయి అధ్యక్ష. వాటిని కర్బ్ చేసేదానికి, వాటిని నియంత్రించేదానికి ఒక బిల్డింగ్ ట్రైబ్యునల్ గత శాసనసభ సమావేశాల్లోనే చట్టం తీసుకుని వచ్చాము అధ్యక్ష. ఒక ట్రైబ్యునల్ కూడా ఏర్పాటు చేశాము అధ్యక్ష. తొందరలోనే ఒక మంచి చురుకైన రిటైర్డ్ జడ్జి గారిని కూడా నియమించి ఆ కార్యక్రమాన్ని, ముఖ్యంగా లిటిగేషన్స్ ఏవైతే ఈ అనధికార భవనాల విషయంలో ఉన్నాయి అధ్యక్ష, వాటిని సత్వరమే పరిష్కరించేదానికి ఒక ఇంపార్టెంట్ సంస్కరణ అధ్యక్ష, దీన్ని కూడా తీసుకొచ్చామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు GHMC ఎన్నికల్లో ఒక మాట చెప్పినారు అధ్యక్ష. GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు కూడా చెప్పినారు అధ్యక్ష. వారు చెప్పిన మాట అధ్యక్ష, ప్రజలు ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో, ప్రజలు ఎవరైతే అవస్థలు పడతా ఉన్నారో, వారు గతంలో మరి ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే
నెలల తరబడి మరి మున్సిపాలిటీల చుట్టూ తిరిగే పరిస్థితి అధ్యక్ష. ఆ పరిస్థితి నుంచి మున్సిపాలిటీలో ఒక పైసా లంచం ఇవ్వకుండా బిల్డింగ్ పర్మిషన్ తెచ్చే విధంగా ఒక టెక్నాలజీని వినియోగించి కార్యక్రమం చేయండి అని చెప్పారు అధ్యక్ష. దానికి అనుగుణంగానే జూన్ 2, 2016 సంవత్సరం నుంచి అధ్యక్ష మనం డిపిఎంఎస్ అనే డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ని, కొత్త సాఫ్ట్వేర్ని ప్రతి మున్సిపాలిటీలో రాష్ట్రంలో హైదరాబాద్తో సహా హెచ్ఎండిఏతో సహా ప్రతి మున్సిపాలిటీలో కార్పొరేషన్లు తీసుకొని వచ్చాం అధ్యక్ష. దానిలో భాగంగా ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో 9,362 అప్లికేషన్లు వస్తే 6,461 అప్లికేషన్లు మొత్తంగా ఈ డిపిఎంఎస్ ద్వారా అప్రూవ్ చేశాం అధ్యక్ష. రిజెక్ట్ చేసినవి ఒక 172 ఉన్నాయి, మరి డెఫిషియన్సీస్ ఉన్నాయి 1259 ఉన్నాయి, మిగతా 1400 ఇన్ ప్రాసెస్ ఉన్నాయి అధ్యక్ష. హెచ్ఎండిఏలో 619 అప్లికేషన్లు వస్తే డిపిఎంఎస్లో మనం ఇప్పటికే 269 అప్రూవ్ చేశాం, 144 షార్ట్ ఫాల్ ఉన్నాయి, రిజెక్ట్ చేసినవి 106. అదే రకంగా మిగతా అన్ని మున్సిపాలిటీలు కలిపి 10,367 అప్లికేషన్లు వస్తే 5,800 30 రోజుల లోపలనే ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చింది కూడా కేవలం 30 రోజుల్లో అధ్యక్ష. ఏ రకంగానైతే టీఎస్ ఐపాస్లో 15 రోజుల్లో అనుమతి ఇస్తాం, ఇవ్వకపోతే 16వ రోజు ఇచ్చినట్టే లెక్క అని చెప్పామో, మున్సిపాలిటీల్లో కూడా అదే రకంగా 30 రోజుల్లో పర్మిషన్ ఇస్తాం, అన్నీ సక్రమంగా ఉన్నట్టయితే, లేని పక్షంలో 31వ రోజు ఇచ్చినట్టే లెక్క డీమ్డ్ అనే ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చి మొత్తంగా 20,348 అప్లికేషన్లు వస్తే 12,530 ఇప్పటికే క్లియర్ చేశాము, 4,523 పెండింగ్లో ఉన్నాయి. ఈ రకంగా ఒక విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చి దాని ద్వారా కూడా మనం ఈరోజు మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష మున్సిపాలిటీల మీద ఉన్న ఇంకో కంప్లైంట్ అధ్యక్ష, ఎక్కడ తిష్ట వేసి ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు, తద్వారా అవినీతి ప్రబలుతోందనే ఒక మాట గతంలో పదే ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ వినబడేది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ఏనాడు కూడా చేయని ఒక సాహసాన్ని చేస్తూ యూనిఫైడ్ సర్వీసెస్ బిల్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. పోయిన శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించుకున్నాం. ఈ యూనిఫైడ్ సర్వీసెస్ బిల్ ద్వారా మనకు 2 వెసులుబాట్లు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళనైనా ఏ మున్సిపాలిటీకైనా ట్రాన్స్ఫర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. రెండవది, ఇక్కడ ఆదిలాబాద్లో ఎవరైనా ఒక మంచి పని చేస్తే అక్కడ కమిషనర్ గారు కానీ లేదా అక్కడ ఉండే డిప్యూటీ కమిషనర్ కానీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ వారిని హైదరాబాద్ తీసుకురావడం, తద్వారా వారు కూడా అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇక్కడ అమలు చేసేదానికి అవకాశం, ఒక యూఎల్బీలో చేసిన మంచి కార్యక్రమాన్ని ఇంకో యూఎల్బీలో చేసేదానికి కూడా అవకాశం లభించింది అధ్యక్ష. ఆ రకంగా ఈరోజు యూనిఫైడ్ సర్వీసెస్ బిల్ ద్వారా కూడా ఒక మంచి ముందడుగు పడింది, మంచి సంస్కరణ కూడా తీసుకొచ్చాము. దానికి అందరూ కూడా సహకరించారు, దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పారదర్శకత పెంచే క్రమంలో పరిపాలనా సంస్కరణలో భాగంగా ఈ ఆఫీస్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. ఎలక్ట్రానిక్ ఆఫీస్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఈరోజు భారతదేశంలోని అన్ని మెట్రోల కంటే ముందుగా, అన్ని మెట్రోలు అన్ని కార్పొరేషన్ల కంటే ముందుగా ఈరోజు మన జిహెచ్ఎంసీతో పాటుగా 5 కార్పొరేషన్లు 11 మున్సిపాలిటీల్లో ఈ ఆఫీస్ వ్యవస్థను ప్రారంభించుకున్నాం. మిగతావి కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి మొత్తం అన్ని మున్సిపాలిటీలు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎలక్ట్రానిక్ ఆఫీస్ వ్యవస్థను తీసుకొస్తాం అధ్యక్ష. దీనివల్ల లాభం, ఏదైనా ఫైల్ ఎవరి దగ్గరైనా ఆగితే దాన్ని మనం ఆన్లైన్ పోయి చూసుకొని ఎవరి దగ్గర ఆగింది, ఎందుకు ఆగిందని నేరుగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, మొబైల్ గవర్నెన్స్లో భాగంగా ఎలక్ట్రానిక్ గవర్నెన్సే కాదు, మొబైల్ గవర్నెన్స్ కూడా ఈరోజు విస్తృతంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగా మై జిహెచ్ఎంసీ పేరిట ఒక అప్లికేషన్ కూడా తయారు చేశాం అధ్యక్ష, మొబైల్ యాప్ తయారు చేశాం. ఆ మొబైల్ యాప్ తయారు చేసి ఈరోజు మొత్తం దేశంలోనే మొన్ననే వచ్చింది అధ్యక్ష. నేను పేపర్లో చూసి తెలుసుకున్నాను అధ్యక్ష, మొత్తం దేశంలోనే అన్ని పట్టణాల కంటే ముందుగా ఈరోజు జిహెచ్ఎంసీ సోషల్ మీడియా విభాగంలో కానీ సోషల్ మీడియా విషయంలో కానీ ముందంజలో ఉందని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ మై జిహెచ్ఎంసీ యాప్ ద్వారా ఇప్పటికే 1,70,000 మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. చాలా ఒక ఇంపార్టెంట్ స్టెప్ కూడా ఇందులో ఉంది అధ్యక్ష. ఈరోజు ఈ మై జిహెచ్ఎంసీ యాప్ ద్వారా గతంలో ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే, డెత్ సర్టిఫికేట్ కావాలంటే 1,000 రూపాయలు 2,000 లంచం ఇచ్చి తెచ్చుకునే దుస్థితి అధ్యక్ష. ఈరోజు మై జిహెచ్ఎంసీ యాప్ ఉన్న వాళ్ళు ఒక బాబో పాపనో హైదరాబాద్లో పుడితే అదే రోజు సాయంత్రం కల్లా మై జిహెచ్ఎంసీ యాప్లో మనకు ఆ బర్త్ సర్టిఫికెట్, ఎవరైనా చనిపోతే డెత్ సర్టిఫికెట్, అవి కూడా అవైలబుల్ పెడతా ఉన్నాం అధ్యక్ష. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక్క పైసా లంచం ఇవ్వకుండా నేరుగా ఇలాంటి సౌకర్యాన్ని వెసులుబాటుని ప్రజలకు కల్పించామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, 5 రూపాయలకే మరి ఒక నాణ్యమైన భోజనం అన్నపూర్ణ కేంద్రాలు ఏవైతే గతంలో ప్రారంభించాం అధ్యక్ష, వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వాటి విస్తృతిని పెంచి ఈరోజు మొత్తం హైదరాబాద్లో 150 సెంటర్లకు గాను మొత్తం 150 చేయాలని నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ప్రభుత్వం. ఇప్పటికే 122 సెంటర్లకి ఆల్రెడీ ప్రారంభించాం అధ్యక్ష. ముఖ్యంగా పేదలుండే, పట్టణంలో పేదలుండే లేబర్ అడ్డాలు, హాస్పిటల్స్ మనం చాలాసార్లు చూసాం అధ్యక్ష. చాలా హాస్పిటల్, గాంధీ కానీ, ఉస్మానియా కానీ, నిలోఫర్ కానీ, అదే రకంగా ఇతర హాస్పిటల్, మన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కానీ, బయట పేషెంట్లు వారి అటెండెంట్లు కోకొల్లలుగా ఉంటారు అధ్యక్ష, ఎప్పుడు అవస్థపడుతూ ఉంటారు.
వారి సౌకర్యార్థం ఈరోజు మరి 150కి వీటిని పెంచబోతా ఉన్నాం, 122 ప్రారంభించాం. అదే రకంగా వీటిని ఇతర కార్పొరేషన్లు కూడా విస్తరించబోతా ఉన్నామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, తొందరలో కార్పొరేషన్లు వరంగల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని కడియం శ్రీహరి గారు వరంగల్ కార్పొరేషన్లో దీన్ని తొందరలో ప్రారంభిస్తా ఉన్నారు. మిడ్ డే మీల్ కూడా వారికే ఇస్తా ఉన్నారు. చాలా సంతోషం. స్కూల్స్లో కూడా నాణ్యమైన భోజనం వారి ద్వారానే పెట్టించబోతా ఉన్నాం. అదే క్రమంలో ఇతర కార్పొరేషన్లు భవిష్యత్తులో మున్సిపాలిటీలకు కూడా దీన్ని తీసుకెళ్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, పట్టణాల్లో ఒకవైపు ఎనర్జీని సేవ్ చేయడం, ఇంకోవైపు అదే రకంగా వారికి పట్టణ అర్బన్ లోకల్ బాడీస్కి మున్సిపాలిటీస్కి విద్యుత్ ఖర్చును తగ్గించే ఉద్దేశంతో, ప్రజలకు కూడా విద్యుత్ ఖర్చును ఆదా చేసే ఉద్దేశంతో ఎల్ఈడీస్ కూడా మరి విస్తృత స్థాయిలో ఇప్పటికీ పంపిణీ చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఎల్ఈడీస్ దాదాపుగా హైదరాబాద్ పట్టణంలోనే దాదాపు ఇప్పటికే 2 లక్షల కుటుంబాలకు చేరుకున్నాయి. ఇంకా కూడా విస్తృతంగా వాటిని మనం చేయబోతా ఉన్నాం. అదే రకంగా పట్టణాల్లో ఎల్ఈడీస్ ఇప్పటికే దాదాపుగా 5 మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో ఎల్ఈడీస్ మార్చాము. మిగతా అన్ని మున్సిపాలిటీలు హైదరాబాద్ కార్పొరేషన్లు కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి స్థాయిలో, హైదరాబాద్ ఒక నగరంలోనే దాదాపు 4 లక్షల దాకా ఉన్నాయి అధ్యక్ష స్ట్రీట్ లైట్స్. వాటిని అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో 4 లక్షలు ఉంటాయి దాదాపుగా సుమారుగా. అన్ని కలిపి మొత్తంగా ఈఎస్ఎల్ అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చున్నాము. వారు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పినట్టు సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో గతంలో విచ్చలవిడిగా లక్షల సంఖ్యలో వెలిసిన అక్రమ నిర్మాణాలు, పర్మిషన్ లేని నిర్మాణాలు ఏవైతున్నాయో వాటి విషయంలో కూడా ఒక చట్టం గత శాసనసభ సమావేశాలు తీసుకొచ్చాం. అధ్యక్ష, ఆ క్రమంలో సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ అనే పేరిట గతంలో ఏముండేది అధ్యక్ష అంటే, ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకున్నట్టయితే, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టయితే వారు ఏదో ఒకటి చేసి మొత్తానికి ఏం సంపాదించుకునేవారు అధ్యక్ష? ఒక వాటర్ సప్లై కనెక్షన్, తర్వాత మొత్తం అటు ఇటు చేసి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ సంపాదించుకుంటారు అధ్యక్ష. ఈ 2 సంపాదించుకున్న తర్వాత వాటి ఆధారంగా కోర్టుకెళ్ళి ఇవి 2 నేను కడుతున్నా కాబట్టి నాకు ఆ భూమి నాది, ఆ స్థలం నాదని చెప్పి క్లెయిమ్ చేస్తారు అధ్యక్ష. అట్లా కాకుండా సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ పేరిట, అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే యూఎల్బీస్కి నష్టం వస్తూ ఉందో, ఒకవైపు వాటర్ సప్లై డబ్బులు కడుతూ, ఇంకోవైపు ఎలక్ట్రిసిటీకి కడుతూ, మున్సిపాలిటీలకు మాత్రం 1 పైసా కట్టని వాళ్ళు ఎవరైతున్నారో వారందరినీ కూడా మన ట్యాక్స్ నెట్లోకి తీసుకొచ్చే విధంగా, మన నియంత్రణలోకి తీసుకొచ్చే విధంగా ఈ సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ పేరిట, ఇది ఎందుకంటే దిస్ ఇస్ సబ్స్టిట్యూట్ ఫర్ డెమోలిషన్ అధ్యక్ష. సాధారణంగా ఎవరైనా కోర్టుకు పోయినా, హైకోర్టులో ఎప్పుడైనా ఏదైనా అక్రమ నిర్మాణం ఏదైనా కూలిపోయినా వెంటనే ప్రభుత్వాన్ని ఆ మున్సిపాలిటీని అంటారు అధ్యక్ష, మీరు ఏం చేస్తున్నారు, చూస్తున్నారా లేదా అంటారు అధ్యక్ష. అందుకే దీన్ని తీసుకొచ్చి వారిని కూడా మన పరిధిలోకి తెచ్చి వారిని కూడా నియంత్రించే ఒక సంస్కరణ కూడా తీసుకొని వచ్చినాం అధ్యక్ష. దాదాపుగా ఒక హైదరాబాద్ నగరంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కొంతమంది ఆశపడతా ఉన్నారు అధ్యక్ష, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కావు అని కొంతమంది ఆశలు పెట్టుకుని కూర్చున్నారు అధ్యక్ష. వారి ఆశలు వమ్ము చేసే విధంగా ఒక హైదరాబాద్ మహానగరంలోనే ఇప్పటికే 18,000 ఇండ్లకు టెండర్ కూడా పూర్తయింది అధ్యక్ష. వాటిని కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్లు 18,000 ఇండ్లకు పూర్తయినాయి. మిగతా 82,000 ఇండ్లు కూడా ఖచ్చితంగా కడతాం. 1,00,000 ఇండ్లు హైదరాబాద్ నగరంలో కట్టి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది స్లమ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను తయారు చేసే క్రమంలో మరి గౌరవ శాసనసభ్యులు, నగరానికి సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా మాతో కలిసి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అది పాత నగరమా కొత్త నగరమా అని కాదు అధ్యక్ష, అందరినీ కూడా కలుపుకుంటూ ఎక్కడికక్కడ హైదరాబాద్లో ఉండే 1490 స్లమ్స్ ఏవైతే ఉన్నాయో, నోటిఫైడ్ స్లమ్స్, వారందరినీ కూడా మనతో తీసుకెళ్లే క్రమంలో ఒప్పించి మెప్పించి వారికి అక్కడే ఇల్లు కట్టియడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్షమా అధికార పక్షమా అని కాదు అధ్యక్ష, వారి వారి నియోజకవర్గాల్లో పేదలను మీరు ఒప్పించండి, మీరు బాధ్యత తీసుకోండి. దీనివల్ల టీఆర్ఎస్ క్రెడిట్ వస్తుందా, కేసీఆర్ గారి క్రెడిట్ వస్తుందా అనేది కాదు అధ్యక్ష. మనం మరి పేదవాళ్ళకి ఇల్లు వస్తాయా లేవా అని చూడాలి తప్ప ఈ రకంగా ఇంకో రకంగా రాజకీయంగా చూడవద్దని చెప్పి కూడా గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులను కూడా కోరుతూ వారు కూడా చొరవ తీసుకొని అంబర్పేటలో కానీ, ముషీరాబాద్లో కానీ, ఉప్పల్లో కానీ, ఓల్డ్ సిటీలో కానీ అంతటా కూడా మీరు చొరవ తీసుకొని ముందుకు వచ్చి ఖైరతాబాద్లో కానీ తీసుకొని మీరు కూడా ముందుకు వచ్చినట్టయితే తప్పకుండా ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. 1,00,000 ఇండ్లకు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో కట్టడానికి నిధులు కూడా సమకూర్చుకొని ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కూడా మీరు ఉద్యుక్తులు కావాలని నడుము మిగించాలని చెప్పి కూడా గౌరవ శాసనసభ్యులు, నగర శాసనసభ్యులను కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు కిషన్ రెడ్డి గారు గతంలో ఒకసారి సిటీ శాసనసభ్యుల సమావేశం పెడితే అందులో కోరినారు అధ్యక్ష, మీరు ప్రతి సంవత్సరం ఎండాకాలంలో నాలాల క్లీనింగ్ ఏంటి, సంవత్సరం పొడుతా చేయండి అని వారు ఒక మంచి సూచన చేసినారు అధ్యక్ష. వారి సూచనను తీసుకొని ఈరోజు యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా హైదరాబాద్లో యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చి సంవత్సరం పొడవునా ఈరోజు నాలాల డీసిల్టింగు, నాలాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేయడం కూడా చేస్తూ ఉన్నామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు ఈ రకంగా చాలా సంస్కరణలు, చాలా రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. గత శాసనసభ సమావేశాలు అన్నారు అధ్యక్ష, మీరు పెద్ద ఎత్తున 2,500 కిలోమీటర్లు తవ్వకాలు చేయబోతున్నారు హైదరాబాద్ పట్టణంలో వాటర్ సప్లై కోసం. మరి మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియదు. ఇప్పటికే చాలా కేబుల్ కంపెనీస్ తవ్వేసినాయన్నారు అధ్యక్ష. అప్పుడే ఒక స్పష్టమైన ఆదేశం ఇదే శాసనసభ వేదికగా ఇచ్చాం. దానికి కట్టుబడి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మీరు ఆ రోడ్ రిస్టోరేషన్ టెండర్ పూర్తయితేనే
రోడ్ రిస్టోర్ చేసే కార్యక్రమానికి సంబంధించిన టెండర్ పూర్తయితేనే తవ్వకాలు ప్రారంభించండి అని వారికి హెచ్ఎండబ్ల్యూఎస్ వారికి కూడా ఆదేశాలు ఇచ్చాం. జిహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్ దానికి అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి గురించి గత శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించారు అధ్యక్ష. నేను వారందరికీ కూడా ఈ సభా వేదిక ద్వారా ఈ సభ ద్వారా వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అధ్యక్ష. ఇందాక నేను చెప్పిన 5,000 crores అవుట్ సైడ్ ఆఫ్ బడ్జెట్ ఏదైతే మనం రుణ రూపంలో తేబోతున్నామని చెప్పినాను అధ్యక్ష, అందులో సింహభాగం హైదరాబాద్లో రోడ్ల కోసమే ఖర్చు పెట్టబోతా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సభా వేదికగా హైదరాబాద్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మా మీద ఎనలేని విశ్వాసాన్ని పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని ఆమోదించి పెద్ద ఎత్తున విశ్వాసాన్ని ప్రకటించి ఒక్క కార్పొరేటర్ కూడా లేని టీఆర్ఎస్ పార్టీకి 100 కార్పొరేటర్లను అప్పగించిన హైదరాబాద్ ప్రజల రుణాన్ని ఖచ్చితంగా ఈ రాబోయే సంవత్సరంలో తీర్చుకుంటామని చెప్పి కూడా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దానికి కార్పొరేషన్ పేరిట మనం ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి 500 కోట్ల రూపాయలు కూడా మూల నిధిని కూడా సమకూర్చి మరి బ్రహ్మాండంగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో గతంలో వర్షాలు పడ్డప్పుడు కానీ వచ్చిన వివిధ సందర్భాల్లో కూడా పరిస్థితుల తీవ్రతను గమనించి ఎక్కడికక్కడ ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయో చాలా వరకు కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పటికే మరి నివారణ చర్యలు కూడా తీసుకున్నాం. వైట్ టాపింగ్ చేస్తూ ఉన్నాం, పేవర్ బ్లాక్స్ చేస్తూ ఉన్నాం, రకరకాలుగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదనే ఆలోచనలోనే ముందుకు పోతా ఉన్నాం. మా గౌరవ శాసనసభ్యులు, ముఖ్యంగా ఓల్డ్ సిటీకి సంబంధించిన శాసనసభ్యులు మాకు పదే పదే చెప్తా ఉంటారు అధ్యక్ష. మా డిప్యూటీ సీఎం గారు చెప్తా ఉంటారు, మహమూద్ అలీ గారు, మీరు మూసి జీవనదిలా ఉన్న మూసి ఈరోజు ఒక మురికి కూపంగా మారిపోయింది, దీన్ని సుందరీకరించాలి. గతంలో మాటలు చెప్పినారు తప్ప కార్యక్రమాలు జరగలేదని చెప్పినారు అధ్యక్ష. అందుకే మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి కూడా ఒక 500 కోట్ల మూల నిధిని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దీన్ని కూడా ఒక టైం బౌండ్ పద్ధతిలో, దశల వారీగా టైం బౌండ్ పద్ధతిలో తప్పకుండా హైదరాబాద్లో, అహ్మదాబాద్లో ఏ రకంగానైతే సాబర్మతి రివర్ ఫ్రంట్ చేసినారో అంతకంటే బ్రహ్మాండంగా మరి మనం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష, మిత్రులు కొంతమంది అడిగినారు అధ్యక్ష, మెట్రో ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగినారు అధ్యక్ష. ఈ సంవత్సరం చివరి లోపల, ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల హైదరాబాద్ మహానగరంలో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు 29 కిలోమీటర్లు అధ్యక్ష. అదే రకంగా నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు అధ్యక్ష 27 కిలోమీటర్లు, 29 + 27 56 కిలోమీటర్ల మార్గం అధ్యక్ష. ఈ సంవత్సరం చివరి వరకు సంపూర్ణంగా పూర్తయి అందులో హైదరాబాద్ ప్రజలు ప్రయాణిస్తారని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ 56 కిలోమీటర్లు కూడా పూర్తి చేసి ముఖ్యంగా ఈ 2 రద్దీ కారిడార్లు అధ్యక్ష, ఇది మియాపూర్ టు ఎల్బీ నగర్, నాగోల్ టు హైటెక్ సిటీ, ఈ రెండింటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్కి సంబంధించి కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం. టెండర్లు ఫైనల్ చేశాం. మరి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కొత్త కట్టిన వాళ్ళు కానీ గతంలో కూల్చివేసినాయి కానీ వాటికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పడున్న వాటిని తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొని హైదరాబాద్ చుట్టూ 2 ప్రాంతాలు ఐడెంటిఫై చేసి కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ఎక్కడ ఉన్నా దాన్ని తీసుకెళ్లడం, ట్రీట్ చేయడం, ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఢిల్లీలో మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష, పొల్యూషన్ వల్ల ఈరోజు ఢిల్లీ మహానగరంలో అన్నీ ఉన్నప్పటికీ పొల్యూషన్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొన్న కొన్ని ఫ్లైట్స్ కానీ ఇతరత్ర అసలు జనజీవనమే స్తంభించిపోయే పరిస్థితి అధ్యక్ష. అందుకే ఆ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదన్న ఉద్దేశంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సంయుక్తంగా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ అందరం కలిసి హైదరాబాద్ క్లీన్ ఎయిర్ అథారిటీని కూడా తొందరలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. తద్వారా ఈ పొల్యూషన్ లెవెల్స్ కంట్రోల్ చేసే ఒక బృహత్తర కార్యక్రమానికి కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక నగరంగా శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. హైదరాబాద్ బ్యూటిఫికేషన్లో భాగంగా ఈ మధ్య కాలంలో మీరు చూసినట్టయితే నెక్లెస్ రోడ్లో కానీ, రాజ్భవన్ దగ్గర కానీ, ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ స్ట్రీట్ ఆర్ట్ పేరిట, హైదరాబాద్ వాల్ ఆర్ట్ పేరిట ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మరింత దృఢమైన సంకల్పంతో ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. ఒకటి మనం గతంలో చూస్తున్నాం, ఈ నాలాల విషయంలో వర్షాలు వచ్చిన ప్రతిసారి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోవడం, ప్రజలు వారి జీవితం అతలాకుతలం కావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో అధ్యక్ష హైదరాబాద్లోని 390 కిలోమీటర్ల నాలాలు మొత్తం కూడా సర్వే చేసాం అధ్యక్ష. స్టామ్ వాటర్ డ్రైన్స్ మొత్తం సర్వే చేసిన తర్వాత దాదాపు 12,000 స్ట్రక్చర్స్, ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉన్నాయనేది మనకు వచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. మరి మేము అందులో బఫర్ జోన్ తీసుకోలేదు, మళ్ళీ ఎవరికైనా అనుమానం వస్తుంది. కిర్లోస్కర్లో 28,000 అన్నారు, ఇక్కడ 12,000 అంటున్నారు. కిర్లోస్కర్ బఫర్ జోన్ కూడా తీసుకుంది. మళ్ళీ మనం బఫర్ జోన్ తీసుకుంటే చాలామంది పేదలను ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం అన్న ఉద్దేశంతో మాకు మరి మెయిన్గా ఈ నాలాస్ని వైడెన్ చేయాలన్న ఉద్దేశంతో తీసుకుంటే 12,000 స్ట్రక్చర్స్ వచ్చినాయి అధ్యక్ష. మరి 12,000 స్ట్రక్చర్స్ని కూడా మనం పూర్తి స్థాయిలో రిమూవ్ చేయాలి, తీసేయాలి, వాటికి ఫ్లోకి అబ్స్ట్రక్షన్ లేకుండా చేయాలంటే 6,200 కోట్ల రూపాయలు అవసరం పడతా ఉంది అధ్యక్ష. కాబట్టి దశల వారీగా ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో
వాటిని కూడా తీసుకుంటాం అధ్యక్ష. వాటిని క్రమబద్ధంగా క్రమక్రమంగా తొలగించుకుంటూ మరి సాఫీగా భవిష్యత్తులో గతంలో తలెత్తిన సమస్యలు రాకుండా చూసుకుంటామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఈ అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ అంటే డిలాపిడేటెడ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహారం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మొత్తంగా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కలిపి చెప్తా ఉన్నాం, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, సిడిఎంఏ మొత్తం డిఫరెంట్ మున్సిపాలిటీస్ చూసుకున్నట్టయితే 17,981 స్ట్రక్చర్స్ ఇట్లాంటివి ఉన్నాయనేది ప్రాథమికంగా మనం సర్వే ద్వారా మనకు తేలిన లెక్క. ఇప్పటికే అందులో 17,981 అంటే దాదాపు 18,000. ఆ 18,000లో ఒక 3,150 స్ట్రక్చర్స్ని మనం ఇప్పటికే కూల్చివేసినాం. అదే రకంగా అందులో ఎవరున్నారన్నది కూడా చూడలేదు అధ్యక్ష. అంటే మనం అందులో తమ భేదాలు లేకుండా అందులో మనకు అల్టిమేట్గా ఆ పట్టణానికి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి పేదవారైతే వారికి అష్యూరెన్స్ కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. మీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి వారిని ఒప్పించి మెప్పించి వారిని షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. లేని కాడ మాత్రం మరి ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఈ డిలాపిడేటెడ్ బిల్డింగ్, శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ కూలిపోవడం, ప్రజలు ఎప్పటికప్పుడు మరి బాధపడడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం అధ్యక్ష. వాటి విషయంలో కూడా 5,400 బిల్డింగ్స్ అట్లాంటివి మేమైతే ఐడెంటిఫై చేసినామో అందులో ఒక 1,400 ఖాళీ చేపించాం అధ్యక్ష, కూల్చివేశాం. అదే రకంగా మిగతా వాటిని కూడా కూల్చివేసే క్రమంలో మరి కొన్ని సందర్భాల్లో కోర్టులు స్టేలు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు జాఫర్ హుస్సేన్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. అందులో ముఖ్యంగా చాలా వరకు కవర్ అయినాయని నేను అనుకుంటా ఉన్నాను. మీరు वाटर सप्लाई गुరించి చెప్పినారు. वाटर सप्लाई విషయంలో मैं आपसे जाफर भाई मैं आपसे रिक्वेस्ट करना चाह रहा हूँ, वाटर सप्लाई जो कोर सिटी में जो आज पुराने शहर में और कोर MCH जो इलाका है उसमें पूरी तरह से 150 LPCD देने की कोशिश जो हम लोग कर रहे हैं, उसमें आप पानी जहाँ कहीं से भी लाएंगे, चाहे वो मंजीरा से हो, सिंगूर से हो या कृष्णा से हो, गोदावरी से हो, पूरी तरह से आपको मुतमईन करने की कोशिश करेंगे। और ज़रूर जो पानी हमने वायदा किया 150 लीटर की बिल्कुल दे के रहेंगे, मैं आपको वायदा करता हूं। आप इसकी फिक्र छोड़िए कि वो गंडीपेट से आ रही, कि सिंगूर से आ रही, कि मंजीरा से आ रही, क्योंकि गंडीपेट की पानी हम महफूज इसलिए रखना चाह रहे हैं क्योंकि मूसी ब्यूटिफिकेशन प्रोजेक्ट भी है और मूसी की लिंक जो है गंडीपेट से है। उस्मान सागर और हिमायत सागर की लिंक सीधा दोनों रिजर्वायर की लिंक मूसी के ब्यूटिफिकेशन के साथ ही साथ लिंक्ड है, क्योंकि मूसी में जो पानी आता था इससे पहले ऊपर से विखाराबाद से लेकर अनंतगिरी से लेकर, वो आज पूरे फीडर चैनल ब्लॉक होने की वजह से कई जगह वो पानी की आने में, पानी की फ्लो में रुकावट है। तो इसीलिए इसको महफूज रख के जैसे ये ब्यूटिफिकेशन प्रोजेक्ट हो जाएंगी उसमें फ्रेश वाटर रखना है, क्योंकि आपको तो पता है इससे पहले जो एक एक्सपेरिमेंट किया गया था, एक रबर डैम बना के हाई कोर्ट के पास, वहां पे गंदा पानी स्टोर करके फिर वहां पे मच्छरों की एक वहां मेला लगा दिए, जिस वजह से बहुत तकलीफ भी हुई लोगों को। इसलिए इस बार हम लोग एक कोशिश कर रहे हैं कि एक 2 अच्छा चेक डैम बनाए, ब्यूटिफिकेशन भी करे और फ्रेश वाटर उसमें हमेशा फ्लो करते रहे। इसलिए गंडीपेट, उस्मान सागर और हिमायत सागर की पानी महफूज रखने की कोशिश कर रहे हैं। बट दूसरी तरफ हम कोशिश कर रहे हैं, जैसे मैंने कल परसों भी आपको जवाब में दिया था हमारे चिंतला रामचंद्र रेड्डी साहब को, पिछली साल यही दरमियान यही वक्त में हम लोग 352 MGD पानी दे रहे थे, बट इस साल अभी मार्च के महीने में 372 MGD पानी हम सप्लाई कर रहे हैं। मैं आपको इस हाउस के जरिए आपको मैं विश्वास दिलाना चाहता हूं, यकीन दिलाना चाहता हूं कि हैदराबाद शहर में इस साल के अंत तक अगर बारिश ठीक से हुई, मानसून ठीक से हुई, हर दिन वाटर सप्लाई करने की कोशिश बिल्कुल करेंगे और ये सरकार उसके लिए कमिटेड है, मैं आपको वादा करता हूं। इसके अलावा आपने मुद्दे उठाए 2-4, ब्यूटिफिकेशन ऑफ मोजमजाही मार्केट की आपने बात की, ना सिर्फ मोजमजाही मार्केट पर हेरिटेज स्ट्रक्चर जितने भी हैदराबाद में है उन सब की ब्यूटिफिकेशन हमारी जिम्मेवारी है। इसलिए एक नया सोच भी नया एक प्रोग्राम भी शुरू करने की सोच गवर्नमेंट कर रही है, जिसके तहत जो प्रॉपर्टी टैक्स हेरिटेज स्ट्रक्चर ओनर को देना पड़ता उसको एक एस्क्रो अकाउंट या जॉइंट अकाउंट JHMC के साथ एक करके वो प्रॉपर्टी टैक्स जो उनको भरना होता है वही रकम वो अगर अपने बिल्डिंग मेंटेनेंस पे साथ ही साथ JHMC भी खर्च करेगी, एक रकम उसको जमा करके उसको अपने मेंटेनेंस पे उसको महफूज रखने के लिए एक प्रोग्राम बनाने की अभी सोच चल रही है। जल्दी हम डिटेल्स उसका आपको जरूर बताएंगे। उसके अलावा आपने नालास वाइडनिंग की आपने बात की, शायद मैंने आपको जवाब मिल गया होगा। उसके अलावा आपने बात किया जंक्शन इंप्रूवमेंट की, SRDP की। SRDP जो प्रोजेक्ट है मैं आपको यकीन दिलाना चाहता हूं, हमें खबर है कि कई जगह जो कोर्ट केसेस में फंसे हुए थे NGT में इधर उधर, उसको वो सब भी जो रुकावट थे अपने रास्ते में वो भी अभी जल्द ही जाएंगे, हमारी उम्मीद है। और 18 जगह अभी SRDP चल रही है, बट और भी जगह हम इसका स्टार्ट करेंगे। और भी जगह स्काईवेज की जो बात हुई उसको भी हम जल्दी, जो 5,000 करोड़ की जो मैंने बात किया उसी से पैसा लेके स्काईवेज भी शुरुआत करेंगे। आपने एक क्वेश्चन पूछा था अभी उप्पल के MLA साहब हमारे प्रभाकर गाరు అడిగారు, అక్కడ కూడా నేషనల్ హైవే ఉంది,
అక్కడ కూడా మరి ఒక స్కైవే కావాలని అడిగినారు. నేను మొన్ననే నితిన్ గడ్కరీ గారిని కూడా కలిసి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా విజ్ఞప్తి చేసినారు, నేను కూడా విజ్ఞప్తి చేశాను. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా విజ్ఞప్తి చేశాను. పారికర్ గారు ఉన్నప్పుడు వారిని కూడా కలిశాను. మీరు దయచేసి ఈ 4 కీలక మార్గాల్లో స్కైవేస్ ఏవైతే రావాల్సి ఉందో వాటికి సపోర్ట్ చేయండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. ముఖ్యంగా ఉప్పల్ అంబర్పేట్ ఉప్పల్ మీదుగా మరి గట్కేసర్ దాకా ఆల్మోస్ట్ నియర్ టు ఓఆర్ఆర్ ఒక స్కైవే. అదే రకంగా మనకి షామీర్పేట పోయే మార్గంలో జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మనకు తూమ్కుంట దాకా ఒక స్కైవే. అదే రకంగా మనకి ప్యాట్నీ నుంచి సుచిత్ర స్కైవే. ఈ 3 విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఎందుకంటే 2 కూడా డిఫెన్స్ ల్యాండ్స్ కూడా పోతా ఉన్నాయి, ఇంకొకటేమో నేషనల్ హైవే కింద డిక్లేర్ అయ్యి ఉన్నది. కాబట్టి ఈ 3 విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరాం. వారు స్పందించినా స్పందించకపోయినా, వారు సహకరించినా సహకరించకపోయినా, వారు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా చేసే బాధ్యత మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా అధ్యక్ష ఇంకా వారు చాలా వివరాలు చెప్పారు. అధ్యక్ష चारमीनार पेडेस्टिनेशन प्रोजेक्ट गुरिंच अडिगाరు. वो बिल्कुल हम जो स्पीड आप आज देख रहे हैं पिछले 10 साल से चल रहा था, और आज जो स्पीड से चल रही है आपकी मदद से, पाशा खादरी और बाकी आपके एमएलएस की मदद से इसको जल्दी पूरी तरह से कंप्लीट करेंगे. और इसमें अगर कोई और इंप्रूवमेंट आप चाहते हैं तो ज़रूर वो भी करेंगे करके मैं आपको यकीन दिलाना चाहता हूँ. इसके अलावा आपने बात किया था कंडेम्ड व्हीकल्स की, पुराने गाड़ियों की आपने बात किया था, मैंने उसका भी जिक्र किया था कि शहर हैदराबाद में जीएचएमसी ने बहुत सारे नए गाड़ियाँ लिए, और भी आगे बाकी जो 279 में से और बाकी 180 जो गाड़ी बचे उनको भी हम जरूर रिप्लेस करेंगे. हमें भी अच्छा नहीं लगता कि ये पुराने गाड़ी हैदराबाद शहर में राउंड मारते रहे, इसीलिए उसको भी जरूर रिप्लेस करेंगे. अध्यक्ष मिशन भगीरथ संबंधी కూడా చెప్పాల్సి ఉంది. అధ్యక్ష మిషన్ భగీరథ విషయంలో కూడా మరి గౌరవ శాసనసభ్యులు పలు సందర్భాల్లో చెప్పినారు. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక ఇంపార్టెంట్ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ, దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు అధ్యక్ష, ఇంత స్థాయిలో ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు. నేను గుజరాత్ కూడా స్వయంగా పోయి వచ్చాను అధ్యక్ష. కాబట్టి అక్కడ కూడా కేవలం విలేజ్ హెడ్ పాయింట్ వరకు ఇస్తున్నారు తప్ప ఇంటింటికి నిలిచే కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు అధ్యక్ష. నేను చెప్పినాక చెప్పండి, క్లారిఫికేషన్లో తీసుకోండి. అధ్యక్ష ఈ దేశంలో ఏ ప్రభుత్వము చేయనంత ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోయే క్రమంలో డెఫినెట్గా అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు మరి సురక్షితమైన మంచినీరు ఇవ్వడం మా ప్రాథమిక బాధ్యతగా, ప్రాథమిక మరి హక్కుగా, వారికి ఉన్న ప్రాథమిక హక్కును రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో చాలా బృహత్తరమైన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష. ఎవరికీ అనుమానం అవసరం లేదు, దీన్ని సకాలంలో పూర్తి చేస్తాం. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అనుమానాలు లేవనెత్తినారు అధ్యక్ష, వారికి కూడా సవివరంగా సమాధానం నా దగ్గర ఉంది అధ్యక్ష. ఇంట్రా విలేజ్తో సహా మరి ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసి, వారేదో కాంట్రాక్టు సబ్ కాంట్రాక్టర్లకు సంబంధించిన వివరాలు చెప్పారు అధ్యక్ష. అట్లాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. కానీ ఇది కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు ఉన్న ఓరియంటేషన్ కంటే కూడా ప్రజల ఓరియంటేషన్తో ఆలోచిస్తే మంచిది అధ్యక్ష. ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే ఓరియంటేషన్తో, ప్రజలకు మంచినీళ్ళు తాగించాలన్న ఓరియంటేషన్తో. ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహిస్తుంది నల్గొండ అధ్యక్ష. నల్గొండ జిల్లాలోని 2 లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల గురించి, ఫ్లోరోసిస్ పీడితుల గురించి ఒక మాటన వారు చెప్తారేమో అనుకున్న అధ్యక్ష, అది మాత్రం రాలేదు. ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల గురించి ఒక మాట కూడా వారు చెప్పలేదు. ఏ నల్గొండ నుంచి అయితే వారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో దాని గురించి చెప్పలేదు. కానీ కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు ఇది అది అని చాలా చెప్పినారు అధ్యక్ష. మాకు ఆ కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టుల విషయం మాకు ఆసక్తి లేదు అధ్యక్ష. మాకు ప్రజలకు నీరిచ్చే విషయంలో మా ఆసక్తి ఉంది. ప్రజలకు నీళ్ళు ఇచ్చి వారిని బ్రతికించుకోవాలనే ఆకాంక్షతో మరి నల్గొండ జిల్లాతో సహా ప్రతి జిల్లాను, తెలంగాణలో ప్రతి ఇంటిని, ప్రతి గుడిసెను, ప్రతి తాండాను మేము తప్పకుండా ఈ నీళ్లతో వారికి ఆ నీళ్లు పొందే సోదరులకు సోదరిమణులకు రేపటి రోజున ప్రతి నీటి చుక్కలో కేసీఆర్ గారు కనబడే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినాం అధ్యక్ష. దీని సకాలంలో కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటు ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కూడా వారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. అన్ని వివరాలు కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ కొంత సమయం పడుతుంది అధ్యక్ష. అధ్యక్ష అల్టిమేట్గా సినర్జీస్ ఆర్ ఇంపార్టెంట్ అధ్యక్ష. చాలాసార్లు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే కుడి చేయి ఏం చేస్తుందో ప్రభుత్వంలో ఎడం చేయికి తెలియని ఒక దురవస్థ. ఆ పరిస్థితి రాకుండా మనం సినర్జైజ్ చేసుకోవాలి. మళ్ళీ రేపటి రోజున ఫైబర్ గ్రిడ్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేయాలంటే మళ్ళీ తవ్వాలి ఎందుకనే ఉద్దేశంతోనే వాటర్ పైప్ లైన్ సహితంగా మనం ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా వేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి 2000 కోట్ల పైచిలకు రూపాయలు ఆదా అవుతా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో గౌరవ సభ్యులు మరి సహకరించాలని కోరుతూ మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించిన మరి ఈ కార్యక్రమం మొత్తంలో కూడా సభ్యుల అనుమానాలన్నీ నివృత్తి అయినట్టుగానే నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. కాబట్టి పద్దును ఏకగ్రీవంగా ఆమోదించాలని తమని కోరుతా ఉన్నాను అధ్యక్ష.